నమస్తే మాస్టర్స్. ఆహ్, ఈరోజు మనం చదువుకోబోయే బుక్ 'నక్షత్ర మిత్రులు'. సో, దీంట్లో నుంచి ఒక టాపిక్ 'మీ దేవుళ్ళు ఎవరు?' అనే టాపిక్‌ని చదువుకుంటున్నాం. దైవత్వానికి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. విశ్వమంతా తెలివైన జీవులు ఉన్నారు. వారంతా సమయానుసారం పరిణామం చెంది, అన్ని రకాల సామర్థ్యాలతో అభివృద్ధిని పొంది తమని తాము సృజనాత్మకంగా వ్యక్తపరుచుకోవటానికి అవసరమయ్యే విధులను నిర్వహిస్తారు. సృజనాత్మకత అనేది ఉనికి మరి చైతన్యం వెనక ఉన్న ప్ర ప్రాముఖ్యత. సృష్టి ఎన్నో రూపాలలో వ్యక్తమవుతుంది. యుగాల క్రితం భూమి అన్నది ఉన్నత జీవుల మనస్సులోని ఒక ఆలోచన మాత్రమే. వారు నూతన రూపాలను సృష్టించి ఉనికిలోకి తీసుకురావాలని అనుకున్నారు. ఈ జీవులలో చాలా మంది విశ్వంలోని సృష్టిపై ప్రభావం చూపించినందువల్ల వారిని వీరు దైవం అని సంబోధిస్తున్నారు. మళ్ళీ చదువుకుందాం ఈ లైను. ఈ జీవులలో చాలా మంది విశ్వంలోని సృష్టిపై ప్రభావం చూపించినందువల్ల వారిని మీరు దైవం అని సంబోధిస్తున్నారు. నిజానికి వారు ప్రాథమిక సృష్టికర్త నుంచి వేరుపడిన కాంతి శరీరధారులైన ఇతర గ్రహవాసులు. అంటే మనం ఈ భగవంతుడి ఇన్కార్నేషన్స్ ఉన్నాయి కదా! వాటందరిని మనం దైవంగా అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఇతర గ్రహాంతర వాసులు. కాంతి శరీరధారులైన ఇతర గ్రహాలలో నివసిస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మేము భగవంతుడు అని చాలా అరుదుగా ఉపయోగిస్తాము. ఇదెవరైతే చెప్తున్నారో ఇదంతా ప్లీడియన్స్ వాళ్ళు చెప్తున్నారు గదా! వాళ్ళు మన నక్షత్ర మిత్రులు గదా! సో, వాళ్ళేం చెప్తున్నారంటే ఎవరైతే మనం ఇప్పుడు గాడ్ అని ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో, వాళ్ళనెప్పుడూ కూడా వాళ్ళు ఆహ్, ఈ భగవంతుడు అని పిలవరంట. గ్రహాంతర వాసులు అలానే పిలుస్తారు. ఇతర గ్రహాంతర వాసులు, క్రాంతి శరీరధారులు ఆ విధంగానే పిలుస్తారనమాట. ఆ పదం ఉపయోగించినట్లయితే అది మేము ప్రాథమిక సృష్టికర్త సంబోధిస్తున్నట్లు. ప్రాథమిక సృష్టికర్తను ప్రేమతో, తన స్వంత ప్రేరణతో అన్నింటికి చైతన్యాన్ని ఇచ్చింది. ప్రాథమిక సృష్టికర్త అంటే క్రియేటర్ అన్నమాట. ప్రాథమిక సృష్టికర్త యొక్క ప్రయాణంలో అన్ని జీవులు కూడా ప్రాథమిక సృష్టికర్తలే. మనల్ని మనం ప్రాథమిక సృష్టికర్త యొక్క అవతారంగా చేసుకుంటాము. మేము సమాచారాన్ని అంతా కూడగట్టుకుంటూ, సాహసాలు చేస్తూ, మీ జీవితాలను మరింత ఆసక్తికరంగా, మరి ప్రాథమిక సృష్టికర్తలకు పోషణను అందించే సాహసాలను చేస్తూ ఉంటాము. మళ్ళీ చదువుదాం చూడండి. మేము సమాచారాన్ని అంతా కూడగట్టుకుంటూ, సాహసాలు చేస్తూ, మీ జీవితాలను మరింత ఆసక్తికరంగా, మరి ప్రాథమిక సృష్టికర్తకు పోషణను అందించే సాహసాలను చేస్తూ ఉంటాము. అంటే మనల్ని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట. అలానే మన లైఫ్‌ని ఈజీ చేస్తూ ఉంటారు. అలానే కొన్ని ఛాలెంజెస్‌ని కూడా మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. మా ప్రణాళికలు మరి ప్రయత్నాల ద్వారా ప్రాథమిక సృష్టికర్తకు పోషణను అందించి, ప్రాథమిక సృష్టికర్తకు మరింత నూతన సృష్టిని సృ సృష్టించగల శక్తిని అందిస్తాము. అంటే ఇంకా న్యూ క్రియేషన్ అనే దానికి ఆ ఎనర్జీ అనే దాన్ని యాడ్ చేస్తూ ఉంటారనమాట. ప్రాథమిక సృష్టికర్త దరిదాపుల్లోకి కూడా మేము ఎవ్వరము చేరుకోలేకపోయాము. మనం ఈ మిత్రులని ఎవరైతే అనుకుంటున్నామో,
వాళ్ళెవరు వెళ్ళలేకపోయారంట. ఆఖరికి అందరికన్నా ఎక్కువగా కాంతి ప్రకంపన ఉన్నవారు తమ వర్తమాన అభివృద్ధి స్థితిలో కూడా ప్రాథమిక సృష్టికర్త యొక్క పరిణామ స్థితికి చేరువలోకి కూడా ప్రవేశించలేకపోయారు. ఎవరైతే అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి తన లైఫ్‌ని లీడ్ జేస్తూ ఉన్నా సరే, అలా ఉన్న పీపుల్ కూడా అక్కడి వరకు వెళ్ళలేకపోయారట. ఎవరైతే ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు. అంటే ఇంకా మచ్ మోర్ హైయర్ ఎనర్జీస్ అనేవి మనకు కావాలి అని చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రకాశం యొక్క తీవ్రతను సంభాళించడానికి కూడా మేము సిద్ధంగా లేము. అంటే అంత డీపర్ ఎనర్జీని ఫేస్ చేసే ఆహ్, అంత దీంట్లో వీళ్ళు కూడా రెడీగా లేరట. మా పరిణామ క్రమంలో ఒక స్థితిలో ప్రాథమిక సృష్టికర్తలో కొంత సమయం వరకు విలీనం అవ్వటం అనేది కూడా మా కోరిక. మా పరిమాణ క్రమంలో ఒక స్థితిలో ప్రాథమిక సృష్టికర్తలో కొంత సమయం వరకు విలీనం అవ్వటం అనేది కూడా మా కోరిక. అంటే వీళ్ళు కూడా ఎవరైతే మనం ఆ క్రియేటర్ అనేసి అనుకుంటున్నామో, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి కదా! అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు కూడా చాలా చాలా ఆసక్తిగా చూస్తున్నారట. కొంత సమయమైనా అక్కడుండాలి అనేసి అనుకుంటున్నారట. ఈ పరిమాణ క్రమంలో ఒక స్థితిలో ప్రాథమిక సృష్టికర్తలో కొంత సమయం వరకు విలీనం అవ్వటం అనేది కూడా మా కోరిక. ఇది సాధ్యపడుతుందని మాకు తెలుసు. కనుక మేము దీని కోసం ఆశపడుతున్నాం. ఇదవుతుందని మాకు తెలుసు. అందుకని మేము ఆశపడుతున్నాం అనేసంటున్నారు. ఏ విధంగా ఆశపడుతున్నారు? ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎనర్జీ అనే దాన్ని ఇంకా వాళ్ళ నాలెడ్జ్ అనే దాన్ని ఇంకా పెంచుకుంటూ ఆ లైట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ సృష్టికర్త అంటే చాలా చాలా బ్రైట్ లైట్ అన్న దీంట్లోని డినోట్ చేస్తున్నారిక్కడ. సో, ఆ లైట్ దగ్గరికి మేము వెళ్ళటానికి మాకిప్పటి వరకు సరిపోలేదు. కానీ కొంత సమయం అయినా అక్కడికెళ్ళి ఉండగలుగుతాము. ఆ ఎనర్జీని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాము అన్నది మాకు తెలుసు. సో, మాకు కోరికుంది. అది సాధ్యమని ఆ కోరికను మేము తీర్చుకోవాలనుకుంటున్నాం అని జెప్తున్నారు. ఆశపడుతున్నాం దాన్ని చేయాలి అని. చైతన్యం యొక్క పరిమాణం మరి సమాచారాన్ని మొత్తం నిక్షిప్తం చేసుకునే సామర్థ్యం మాత్రమే ప్రాథమిక సృష్టికర్త యొక్క సమీపంలోకి మనల్ని వెళ్తుంది. భూమి మీద చాలా మంది తాము భగవంతుడితో విలీనం అయ్యామన్న అనుభూతిని పొందారు. భూమి మీద ఉన్నవాళ్ళు చాలా మంది భగవంతుడిలో విలీనమయ్యారని ఆ అనుభూతిని పొందారట. వారు ఆ సమయంలో తమ ప్రకంపనకు అనుగుణంగా ప్రాథమిక సృష్టికర్తలోని ఒక చిన్న భాగంలో విలీనం అయ్యారు. అంటే ఒక చిన్న భాగంలో ఆ డివైన్ ఎనర్జీ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారనమాట. ప్రాథ ప్రాథమిక సృష్టికర్త యొక్క పూర్తి ప్రకంపనలో విలీనమైనట్లయితే, వారు ప్రాథమిక సృష్టికర్త యొక్క పూర్తి సమాచారాన్ని అందుకునే స్థితిలో లేనందువల్ల, వారు నివసిస్తున్న ఈ భౌతిక కాయం ఒక్క క్షణంలోనే ధ్వంసం అవుతుంది. అంటే ఈ మ ఆ పర్టిక్యులర్ ఎనర్జీని కొంతవరకే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. దాని తర్వాత ఇంకా డీపర్‌గా తెలుసుకోవాలి అన్నదానికి మన చైతన్యాన్ని, మన కాన్షియస్‌నెస్‌ని ఇంకా పెంచుకుంటే అప్పుడు మనం ఆ పర్టిక్యులర్ డీపర్ కాన్షియస్‌నెస్ అనే దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేదా వాళ్ళు మనకేం చెప్తున్నారు అనే దాన్ని తీసుకోగలుగుతాం. ఓకే. సో, ఆ స్థితిలో ఇక్కడ మన శరీరం ఏదైతే ఉందో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనే దాన్ని కొన్ని క్షణాలే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం మనం. ఎవ్రి ఆల్‌వేస్ ఆ కాన్షియస్‌నెస్‌లో మనం ఉండలేకపోతాం అన్నమాట. ఎందువలన అనేసంటే, మనం ఇంకా ఎదగాల్సింది చాలా చాలా ఉంది కాబట్టి.
మనం ఆ సమాచారాన్ని ఇంకా అందుకునే స్థితిలో చాలా చాలా చిన్న పార్ట్‌లోనే మనం ఉన్నాం. అందుకే ఆ డివైన్ ప్రెజెన్స్ అనే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. లేదు మిగిలిన దీనికి మళ్ళీ మనం ఆహ్, మన ఓల్డ్ దీనికొచ్చేస్తున్నాం. మళ్ళీ మనం మన కాన్షియస్‌నెస్‌ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అగైన్ విల్ ఎన్‌కౌంటర్ విత్ సంథింగ్. సో, లాస్ట్‌కి ఆ ఎనర్జీ అనేది మనకేం చెప్తుంది అన్న దాన్ని తెలుసుకోవాలి అంటే, మనం చైతన్యాన్ని పెంచుకోవాలి. ఆ చైతన్యాన్ని పెంచుకోవడం అంటే ఎలా అనేసంటే, మనం ఈ మెడిటేషన్ చేయడం అనేది ఒ ఒ ఒక ఒక బ్రిడ్జ్. దాంతో పాటు ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఇన్ని విషయాలు మనకి ఈ భూమి అంటే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఉంది అని తెలుస్తుంది. బట్ ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మనకి. ఇన్ని విధాలుగా మనం ఒక ఒక స్టేట్ అంటే మన చైతన్యాన్ని ఒక దీంట్లోకి తీసుకెళ్ళటానికి ఇంతమంది కృషి చేస్తున్నారు అనే విషయం మనకు తెలీదు కదా! సో, దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మన వంతు ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆఖరి ప్రాథమిక సృష్టికర్త ఆఖరికి ప్రాథమిక సృష్టికర్త కూడా ఏదో పెద్ద దానిలో భాగం మాత్రమే. ఏదో ఒక పెద్ద దానిలో భాగం అట. అంటే ఇంకా ఏదో డీపర్‌గా ఉండొచ్చు. మనకి అక్కడి వరకే తెలుసు. అంటే ఒక దానిలో భాగం ఇంకా దాంట్లో పూర్తి చేయడానికి ఇంకా డిఫరెంట్‌గా ఉండొచ్చు కదా! ఇంకా 4 పార్ట్సో, 6 పార్ట్సో, 8 పార్ట్సో ఉండొచ్చు. అంటే మనం ఎప్పుడైతే డీపర్‌గా వెళ్తూ ఉంటామో ఇట్ అన్‌ఫోల్డ్స్ మెనీ థింగ్స్. మనకివన్నీ తెలీదు గదా! అంటే నాకైతే ఎస్పెషల్లీ నేను ఈ పాత్‌కొచ్చే ముందు నాకు మెడిటేషన్ జేస్తారని కూడా తెలీదు. దాని తర్వాత మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసాం. గాడ్‌ని విట్‌నెస్ చేయొచ్చు అనే విషయం తెలీదు. సో, గాడ్‌తో కాన్వర్జేషన్ గాని, ఒక మెసేజ్ గాని తీసుకోవచ్చు అనే విషయాలు తెలీదు. దాన్ని విట్‌నెస్ చేసాం. గురువుస్‌తో కనెక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటది అన్న దాన్ని విట్‌నెస్ చేసాం. అలా డిఫరెంట్ థింగ్స్‌లో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉన్నప్పుడు, మనం చాలా చాలా రియలైజ్ అవుతాం. ఏమని? ఓకే. నాకు తెలిసిన ప్రపంచమే కాకుండా ఇంకా చాలా ఉంది. నా లోపల చాలా చాలా ప్రపంచం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు చాలా థింగ్సే అన్‌ఫోల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. స్ ఎప్పుడు కూడా ఒక దగ్గర స్టక్ అయిపోయి కూడా ఉండం. నెక్స్ట్ ఏంటి అని తెలుసుకుంటూనే ఉంటాం. అందుకే స్పిరిచ్యువల్ పాత్ అనే దానికి ఐ పర్సనల్లీ ఫీల్ దేర్ ఈస్ నో ఫుల్ స్టాప్. ఓన్లీ కామా అనేదే ఉంది అని. ప్రాథమిక సృష్టికర్త ఎల్లప్పుడూ వేరొక సృష్టి యొక్క బిడ్డగా, నిరంతరం స్వ స్వశోధన మరి ఎరుకలోని భాగంగా భావిస్తుంటారు. అంటే మనం అనుకునే సూపర్ కాన్షియస్‌నెస్ అనేది కూడా ఎవరో అంటే ఎవరో ఒకళ్ళ బిడ్డగానే తననుకోని, ఇంకా నాకు తెలియనిది చాలా ఉంది అని తన్ తన్ని తాను తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉంటారంట. చూడండి మనం ఆ పర్టిక్యులర్ ఎనర్జీనే అలా అనుకుంటే, మనం ఎక్కడ ఎక్కడున్నాం అసలు? నేనెక్కడున్నానో? ఓకే. చైతన్యం అన్నింటిలో ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానిని ఎవ్వరూ ఆవిష్కరించలేదు. అది ఎల్లప్పుడూ ఉంది. చైతన్యం అంటే తెలుసుకోవటం. ప్రాథమిక సృష్టికర్త దరిదాపుల్లోని మీ స్థానాన్ని మీరు తెలుసుకోవాలి. ప్రాథమిక సృష్టికర్త దరిదాపుల్లోని మీ స్థానాన్ని మీరు తెలుసుకోవాలి. మన మన స్థానం ఎక్కడ, ఏంటి అనేది మనం తెలుసుకోవాలంట. మనం తెలుసుకోవాలి అంటే మన అవేర్‌నెస్ అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు తెలుసుకున్న దానిపై నమ్మకం ఉంచినప్పుడు మీలోని దైవత్వాన్ని మీరు జాగరూకపరిచినట్లు. మనం తెలుసుకున్న దానిపై నమ్మకం ఉంచినప్పుడు. మనం కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఇది నిజమా? కాదా? ఇది నిజమా? కాదా? అని చాలా అనుకుంటాం. మనం దాన్ని డీపర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి ఇచ్చేసినా సరే, నేను ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అని అనుకునే సందర్భాలు ఇప్పటికీ కొన్నుంటాయి. కొన్నిసార్లు మనం దాన్ని నమ్మలేం కూడా. అంత డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశానా? నిజంగా నేనేనా చేశాను అని చెప్పి. సో, అలా అలా కాకుండా మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో దానిపైన మనకి మంచిగా నమ్మకం అనేది ఉండాలి.
ఆహ్, యెస్. ఇది 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 నేనే మాట్లాడాను. నా నా ఇన్నర్ నాకు చెప్పింది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాననో, లేదంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ట్రూగా నేను ఆహ్, హ్మ్, చాలా బాగా ఫీల్ అయ్యాననో, అలాంటివన్నీ చెప్పడానికి ఆహ్, ఈ మనం నమ్మాలి. నమ్మినప్పుడే మన జాగరూకత ఇంకా ఇంకా పెరిగి ఆ దైవానికి దగ్గరగా చేస్తుందనమాట. అంటే ఆ కాన్షియస్‌నెస్‌కి దగ్గరగా చేస్తుందనమాట. ఈ సమయంలో భూమి మీద ఒక చైతన్యం కదలిక ఏర్పడి, ప్రపంచం ఎంత పెద్దగా ఉంది అన్నది మరి ఎవ్వరు ఎవరి ఆటలో భాగం అంటే కేవలం జీవుల మధ్యనే కాకుండా విశ్వం యొక్క ఆటలో భాగం అన్న ఎరుక ఏర్పడుతుంది. అంటే ఇది భూమి వరకే కాదు. ఈ గ్రోత్ అనేది నేనక్కడ డిఫరెంట్ లోకాల్లో ఉన్నవాళ్ళు ఆళ్ళందరికీ కూడా కనెక్ట్ చేసుకొని ఇదవుతాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆహ్, ఇది ఒక భాగం. భూమి మీద ఏమైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో ఇది ఒక భాగం అంతే. ఆహ్, లాస్ట్ టైమ్ మనం 'మైండ్ పవర్' బుక్‌లోనో ఎక్కడో చదివినట్టు అంటే విన్నట్టు గుర్తు నాకు. ఆహ్, ఏమనంటే మనతో పాటు ఆహ్, మనకి కనెక్టెడ్‌గా డిఫరెంట్ సోల్సు కనెక్టెడ్ బీయింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేసింది వాళ్ళు దాన్ని నాలెడ్జ్‌గా తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసింది మనం ఇక్కడ ఒక నాలెడ్జ్‌గా తీసుకుంటాం అని. అది ఏ బుక్కో గుర్తులేదు. సో, ఇట్ ఈస్ ఆల్ ఇంటర్‌లింక్డ్ అండ్ కనెక్టెడ్ అన్న విధంగా నాకా పాయింటయితే గుర్తొచ్చిందిప్పుడు. ఇక్కడ చేస్తున్నప్పుడు. అంటే ఈ భూమి ఒకటే కాదు. మనం డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ గెలాక్సీస్‌లో మనం మన లైఫ్స్ అనేవి లీడ్ చేసాము. అలానే ఈ భూమి అనే దాని మీదకొచ్చి కూడా మన లైఫ్స్ అనేది లీడ్ చేస్తున్నాం. విత్ ది అగ్రీమెంట్ ఆఫ్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళని మనకి హెల్ప్ చేయమని ఆహ్, మనం వాళ్ళతోని ఒక డిజైన్ అనేది చేసుకొని ఇక్కడికొచ్చాము. భూమి మీద వంశ వంశక్రమం ఉన్నట్లుగానే మీ ఎరుకలో ఉన్నా లేకున్నా విశ్వంలో కూడా వంశక్ర వంశక్రమాలు ఉన్నాయి. వంశం అనేది ఉందంట. మీరు ఒకానొక ప్రదేశంలో నివసిస్తూ ఆ ప్రదేశాన్ని దాటి ఉన్న వంశాలను గుర్తించలేకపోవచ్చు. మీ మీ పొలాలన్నీ సాగు చేయటం, పనులను కట్ పన్నులను కట్టడం, ఓటు వేయకూడదు అని కూడా నిర్ణయించుకోవటం, మరి ఏదైనా అధికార రాజకీయ వి విధానాన్ని పట్టించుకోకపోవడం లాంటివి చేయొచ్చు. ఇదే రీతిలో భూమి కూడా విశ్వంలోని రాజకీయ విధానాన్ని పట్టించుకోలేదు. ఓకే. విశ్వంలో కూడా ప్రభుత్వ లేదా రాజకీయ విధానాలు ఉంటాయి. అక్కడ పాలిటిక్స్ ఉన్నాయంట. అని తెలుసుకోవడం ముఖ్యం. మీకన్నా ఈ వ్యవస్థలన్నింటికీ కూడా ఎన్నో సమయ అనుభవాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళకి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయట. మిగతా వారందరూ మీరు అనుకునే సమయ విధానంలో నివసించట్లేదు. మా అంటే అంటే టైమ్ వైస్‌గా ఉండడం అనేది మనం చేస్తున్నాం కదా! వీళ్ళకి సమయం అనేది లేదు అని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ అన్న దీంట్లో వీళ్ళు నివసించట్లేదట. మీరొక సంవత్సరంగా పిలువబడేది మిగతా వారికి ఒక రోజులో కొంత భాగం మాత్రమే అవ్వచ్చు. అంటే దేర్ ఈస్ నో టైమ్ అనేది లేదక్కడ. అండ్ మనకి సంవత్సరం అంటే వాళ్ళకి హాఫ్ డే అట. ఇంట్రెస్టింగ్. దీనిని మీరు పూర్తిగా గ్రహించినట్లయితే, ఎన్నో వేల సంవత్సరాల వరకు భూమిని ఎవ్వరు ఎందుకు పట్టించుకోలేదన్న విషయం మీకు అర్థమవుతుంది. గ్రహించినట్లయితే. ఓకే. ఏమైనా అర్థమైందా మీకు? ఎందువల్ల భూమిని ఎవరు పట్టించుకోలేదు అనేది? ఇక్కడ చాలా నాకర్థమైందేంటంటే, ఇక్కడ చాలా నియమ నిబంధనలున్నాయి. దాన్ని బేస్ చేసుకొనే మనకంటూ కొన్ని ఇది డే అని, ఇది నైట్ అని, ఇదని, అదని ఏవేవో ఉన్నాయి. టైమ్ వైస్‌గా ఎక్కువ నడుస్తాం మనం. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. ఆహ్, వాళ్ళు
ఇక్కడ ఎక్కువగా పట్టించుకోకుండా ఉన్నారు అని అనడానికి. నాకైతే అలా అర్థమైంది. మీకేమైనా అర్థమైతే ప్లీజ్ యాడ్ యూర్ పాయింట్స్. ఇప్పుడు జరిగేవన్నీ అంతరిక్షంలో తారాస్థాయికి చేరుకోవడం వల్ల సంభవిస్తున్నాయి. ఎంతో నూతన జ్ఞానం మీ నమూనాలోకి మరి మీ విశ్వాస వ్యవస్థలోకి చేరబడుతుంది. అంటే చాలా చాలా డీపర్ నాలెడ్జ్ అనేది మన దగ్గరికి అంటే ఈ ఎర్త్ మీద ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి పంపిస్తూ ఉన్నారట. ఈ గ్రహం ఒకానొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతుంది. మనం చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ టు నో థాట్. ఈ సమయంలో మీరు ఒకానొక నిర్ణీతమైన లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చారు. సో, మనందరికీ ఒక గోల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. మానవ జన్యువులను సరిచేసి దేవుళ్ళందరూ ఇప్పుడు తిరిగి చేరుకుంటున్నారు. మానవ జన్యువులను అంటే మన డీఎన్ఏస్ వాటిని సరిచేసి దేవుళ్ళందరూ బ్యాక్‌కి వెళ్తున్నారట. కొంతమంది ఇప్పటికే అక్కడికి వచ్చేసారు. ఓకే. ఎన్నో రకాల ప్రయోగాలను ఇక్కడ చేసి, రకరకాల మానవులకు పునాదిని వేయటానికి భూమిని ఎన్నో సార్లు సందర్శించటం జరిగింది. అంటే ఇంకా డిఫరెంట్ వేస్‌లో హ్యూమన్స్‌ని క్రియేట్ చేయటానికి, అలానే మనకి హెల్ప్ చేయటానికి కావాల్సిన ఆహ్, విధంగా వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకుంటూనే ఉన్నారట. ఎన్నో సార్లు ఈ భూమిపైకి వచ్చి వాళ్ళు దాన్ని ఎక్స్‌పీరియన్స్ కూడా చేసి వెళ్లారట. భూమి యొక్క చరిత్ర సృష్టికి ఎన్నో ప్రభావవంతమైన కారణాలున్నాయి. ఈ భూమి సృష్టి చేయటానికి ఎన్నో కారణాలున్నాయి. భూమి మీద ఎన్నో లక్షల సంవత్సరాలు ఉన్న నాగరికతలు కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ నాగరికతలున్నాయట. మనకు తెలీదు. అవన్నీ ఒక్క చిన్న విడిచిపెట్టకు జాడను కూడా విడిచిపెట్టకుండా తుడిచిపెట్టుకుపోయాయి. అంటే ఈ భూమి మీద మనం హ్యూమన్స్ అనేవాళ్ళు రాకముందు చాలా చాలా ఆహ్, ఆహ్, నాగరికతలనేవి ఉన్నాయి. కానీ వాటి జాడ కూడా తెలియకుండా ఏమీ లేకుండా వెళ్ళిపోయాయట. అంటే అంతమైపోయాయి అని మీనింగ్ అక్కడ. సో, నేను రీసెంట్‌గా ఒక వీడియో విన్నాను. ఆహ్, హ్యూమన్స్ కంటే ముందు సమ్ లాజరస్ అని ఆహ్, ఆహ్, ఆ స్పీ ఆహ్, ఆ స్పీషీస్ అంటామో లేదంటే ఆ ఫ్రెండ్స్ అనుకుందాం. ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేవారట ముందు. వాళ్ళు మన హ్యూమన్ రిలేటెడ్‌గా ఈ జన్యువులు అని చెప్పారు కదా! కొంతమందొచ్చారు అలా ఫిక్స్ చేశారు అనేసంటే ఐ కుడ్ కనెక్ట్ విత్ థట్ వీడియో. ఆహ్, వాళ్ళొచ్చి ఈ హ్యూమన్స్ రిలేటెడ్‌గా ఆ డీఎన్ఏస్ అవన్నీ కూడా ఫిక్స్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారట వాళ్ళు. సో, ముందు ఈ భూమి మీద హ్యూమన్స్ అన్న మనమే కాకుండా ఇంకా అదర్ ఏలియన్స్ లాంటి వాళ్ళు చాలా చాలా మంది ఇక్కడొచ్చి మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఏర్పరిచి వెళ్ళిపోయారనమాట. ఈ నాగరికతలన్నీ కూడా మీరు దైవం అని పిలుచుకుంటున్న వారిచే ప్రభావితం అయ్యాయి. మీ చరిత్ర మొత్తం కూడా మీరు దైవం అని పిలుచుకునే కాంతి జీవులచే ప్రేరేపితమయింది. బైబిల్‌లో ఇటువంటి జీవులు ఎందరో కలిసి ఒక జీవిగా చెప్పబడ్డారు. అది కేవలం ఒక మనిషి కానే కాదు. ఒక మనిషే కాదు ఇంకా చాలా మందున్నారట. కానీ ఒకటే జీవి అన్న విధంగా చెప్తూ ఉన్నారు. సో, మనం ఒక్కలమే కాదు, మనకన్నా ముందు మన ఇక్కడికి వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎంతో శక్తివంతమైన మరి గ్రహాంతర కాంతిలోక జీవుల శక్తులన్నీ కలిసి ఒక జీవిగా సూచింపబడింది. గ్రహాంతర కాంతిలో జీవుల శక్తులన్నీ కలిపి ఒక జీవిగా చూపించబడిందంట. అంటే అక్కడున్న అందరి ఎనర్జీని కలిపి ఒక మనిషిని లేదంటే ఒక జీవిని సృష్టించారు. మనిషి అనుకోవద్దు. ఒక జీవిని సృష్టించారనమాట. ఆహ్, మా దృక్పథంలో చూసినట్లయితే అవన్నీ కూడా ఎంతో అద్భుతమైన శక్తి.
వారి వారు ఎందుకు పూజింపబడ్డారు అన్నది అలా చూసినప్పుడే సులభంగా అర్థమవుతుంది. అంటే ఏదైతే భగవంతుడు అని మనం అనుకుంటున్నామో, ఎన్నో గ్రహాల నుంచి వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ అనేవి పెట్టి ఇక్కడ మనకి ఒక దేవుడి రూపంలో ఇక్కడికి పంపించారనమాట. ఆహ్, దట్స్ వాట్ ఈస్ మై అండర్‌స్టాండింగ్ ఇక్కడ చదివినప్పుడు. ఆహ్, పంపించినప్పుడు వారు వారి క్వాలిటీస్ అవన్నీ కూడా మంచిగా పూజించే విధంగా ఉండి అంటే వాళ్ళంత ఉన్నతంగా ఎందుకున్నారు అనేసంటే, ఇంతమంది గ్రహాంతర వాసుల ఎనర్జీస్ అన్నీ కలిపి ఒక ఒక జీవుడిగా దాన్ని సృష్టి చేసి ఇక్కడికి పంపించారు కాబట్టి. సో, అందుకే వాళ్ళలో అంత డీపర్ క్వాలిటీస్ ఉన్నాయి. అంత డీపర్ అట్రాక్షన్ ఉంది. అంత డీపర్ సరెండరెన్స్, ప్రేమ అన్నీ కూడా ఆహ్, మనం పర్టిక్యులర్‌గా గాడ్ అని పిలుచుకునే ఆ ఎనర్జీస్‌లో ఉన్నాయన్నమాట. ఈ జీవులను వర్ణించటానికి భూమి మీద అంత భాషా పాండిత్యం లేదు. ఈ దేవుళ్ళందరూ కూడా సృజనాత్మకత, చైతన్యం, శక్తి ద్వారా తమ అభివృద్ధిని విస్తరించుకోవటానికి, నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చారు. తన అభివృద్ధిని విస్తరించుకోవడానికి ఇంకా వాళ్ళిక్కడికి నేర్చుకోవడానికొచ్చారట ఇంకా. ఇంకా పెంచుకోవడానికని. కొంతమంది విజయాన్ని తమపై తాము నైపుణ్యతను సాధించారు. అదే విధంగా కొన్ని విధ్వంసకరమైన తప్పులను కూడా చేశారు. ఓకే. తప్పులు కూడా చేశారనమాట. సో, దాన్ని సెట్ చేయడానికి ఇంకెవరో వచ్చారు గదా! అలా. పూర్వకాలంలో ఈ దేవుళ్ళందరూ వాస్తవికతను మార్చగలిగేవారు. ఏదైతే అక్కడ జరుగుతుందో దాన్ని మార్చగలిగేవారనమాట. ప్రకృతి దేవతలను తమకు అనుగుణంగా శాసించగలవా శాసించగలవారు. వీరంతా మానవులు చేయలేనివి చేయగలరు. మానవులు వారిని దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. ఆహ్, అంటే అక్కడ ప్రెజెంట్‌గా ఏం జరుగుతుందో దాన్ని చేంజ్ చేసే పవర్ అనేది వాళ్ళకుండేది. అలానే నేచర్ అనే దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళకి కావాలో ఆ విధంగా మార్చే అంత కేపబిలిటీ వాళ్ళలో ఉంది అని చెప్తున్నారు. మనందరం కూడా అలా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం దేవుళ్ళు అని చెప్పి పిలుస్తున్నామట. ఈ జీవులందరూ పురాతన సంస్కృతుల్లో రెక్కలు కలిగిన వారిగా, మరి కాంతి గోళాలుగా వర్ణించబడ్డారు. మీ దేవుళ్ళు ఎవరు అన్న వాటిపై సర్వత్రా సూచనలు, ఆధారాలు, మరి కళాఖండాలు ప్రపంచం అంతా నిండి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మానవులను మభ్యపెట్టాలనుకున్న వారు మాత్రం దేవుళ్ళు గురించి మిమ్మల్ని నియంత్రణలో ఉంచడానికి తమ స్వంత కథల ఆధారంగా ఉదాహరణను రూపొందించారు. ఓకే. ఆహ్, అంటే మనకు చెప్పే కొన్ని కథలు వాళ్ళ సొంత కథల ఆధారంగా రూపొందించారు అంటున్నారు. లెట్స్ సీ ఏం చెప్తున్నారో ఇంకా. ఈ జీవులే నిజమైన దేవుళ్ళని, మరి మీరు వారిని పూజించాలని, ప్రార్థించాలని నేర్పిచ్చారు. ఓకే. ఈ విధమైన ఉదాహరణ ఒక గొప్ప పరిమార్పుకు చేరువలో ఉంది. సత్యం బయటకు రాబోతోంది. అది మీరు ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ వి ఆ విధంగా చూడలేని వారిని చూసి మేము నిట్టూర్స్తున్నాము. ఈ ప్రతిధ్వని ప్రపంచం అంతా వినబడుతోంది. అంటే వాళ్ళు మన దగ్గరికొచ్చినా ఆహ్, మనకి సర్వ్ చేయాలి అన్న ఇది వేరు. దేవుళ్ళు అన్న ఎనర్జీ అనేది. కానీ ఇక్కడికి మనకి డిఫరెంట్ వేస్‌లో మనం దాన్ని అర్థం చేసుకొని, వాళ్ళని పూజించాలి, ప్రార్థించాలి అన్న దీంట్లోని ఎక్కువగా పెట్టుకొని ఆహ్, ఆహ్, ఆ వేస్‌లో ఎక్కువగా వెళ్ళటం వల్ల మనం ప్రాపర్‌గా ఏదైతే సత్యాన్ని చూడాలనుకున్నామో, దాని పర్స్‌పెక్టివ్ అనేది పూర్తిగా మారిపోయింది అని చెప్తున్నారనమాట. దీనివల్ల మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ప్రాపర్‌గా చేయలేకపోయాము అని చెప్పి వీళ్ళు ఫీలయ్యారట కూడా. ఓకే. సారీ టైమ్. యెస్. ఇక్కడికి ఆపుకుందాం ఈరోజు.
థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.